జనసేన ఆఫీసులో ఈరోజు మీడియా మిత్రుల మధ్యలో మనకు జరిగినటువంటి శుభ కార్యాల గురించి మనం అందరం కూడా ముచ్చటించుకుంటూ వరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం. మొదటగా కందికట్ల అరుణ్ కుమారి ఆవిడ ఒక సామాన్యమైన కార్యకర్త అయినా కానీ పాపం ఆవిడ చాలా కష్టపడుతూ ప్రతి మీటింగ్కి వస్తూ కొంతమంది సోదరుల సహకారంతో ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుని ఎమ్మెల్యే గారు కూడా ఆవిడకు ఒక మంచి పదవి ఇవ్వాలని చెప్పి మొత్తం జిల్లా పదవి ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది మన జిల్లాకి, మన బీసీలకి, మన ఎస్సీలకి, మన ఓసీలకి అందరికీ కూడా చాలా మంచి పని జరిగిందని నేను సంతోషిస్తున్నాను. అలాగే బీసీ మహిళలకు మార్కెట్ యార్డు జనరల్గా బీసీకి చైర్మన్ ఇచ్చినప్పుడు మళ్ళీ వైస్ చైర్మన్ బీసీకి ఇవ్వరు. కానీ మన పార్టీలు వేరు, మాకు న్యాయం జరగాలని అలాగే బీసీని కూడా మామూలుగా ఈ యొక్క పదవి మా సోదరికి తెచ్చినందుకు ఆ ముక్కా రాంబాబు గారి యొక్క కష్టాన్ని మనం గుర్తించి అయ్యగారు సార్ గుర్తించి మంచి చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో అవసరమైతే మరలా చైర్మన్ కింద కుటుంబం నుంచి రావాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంకా మన ముందు పంచాయతీలు ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీపీలు ఉన్నాయి, అనేకమైన పదవులు ఉన్నాయి. ఈ పదవులు కూడా అతి సామాన్యమైనటువంటి వ్యక్తులకి రిజర్వేషన్ బట్టి ఆయన డబ్బులే ఖర్చుపెట్టి మనందరూ కూడా సింహాసనాలు ఎక్కిస్తారు. ఇంకా మనకు 4 సంవత్సరాల టైం ఉంది. మరలా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనదే, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా బాధపడద్దు. ఇప్పుడు మేము ఫస్ట్ పార్టీలో జాయిన్ అయ్యాం, మేమే చాలా సర్వీస్ చేసాం. అయితే మాకు ఏదో కొద్ది మంచి పదవి ఇద్దామని ఆయన ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇస్తారు కూడానే. కాబట్టి మనం సమయం వచ్చే వరకు కూడా మనం కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు మంచిది ఏదో పదవి అయింది మనకి. కాబట్టి మంచి పదవిలో కష్టపడి పనిచేసిన అందరికీ కూడా కేటగిరీ వైజ్గా వాళ్ళ కష్టాన్ని బట్టి, వాళ్ళకున్న విధానాలను బట్టి మనకందరికీ కూడా చేసే సర్వీస్ని బట్టి పదవులు వస్తాయి. అలాగే ఏదన్నా గవర్నమెంట్ ఆఫీస్లో పని ఉన్నా, లేకపోతే ఏదైనా రిక్వెస్ట్లు ఉన్నా, ట్రాన్స్ఫర్లు ఉన్నా, లేకపోతే ఏదైనా ఉన్నా మన కార్యకర్తలు ఎవరు వెళ్ళినా అన్నయ్య గారు అంటే ఇబ్బంది వెళ్ళిపోతున్నాం, అన్నయ్య గారు అంటే ఆయన మనకి రమ్మంటున్నారు. ఏ పని ఉన్నా ఇమీడియట్గా చేసి మనల్ని పంపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో అతి సామాన్యులు కూడా ఒక పదవి లేదా ఒక అధికారము, ఒక పని చేయించుకునే విధానం మనకు ఈవేళ ఉంది మన నియోజకవర్గంలో. అలాగే అందరికీ కూడా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి సహాయం చేసి మన ఎమ్మెల్యే గారు అందరిని కూడా సందృష్టితో చూస్తారో. కాబట్టి దాని కొరకు మనమందరం కూడా ఓపికతో కనిపెట్టాలి. పదవులు వచ్చినోళ్ళు సంతోషించాలి, రానోళ్ళు కనిపెట్టాలి. పార్టీ కార్యక్రమాల్లో ముందుగా ఉండి మంచిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు నడిపించడానికి మనందరం కూడా కృషి చేయాలని నేను ఇంతటితో విరమిస్తున్నాను.